ఈ మధ్య దొంగతనాలు కూడా స్టార్ట్ చేసావా? నా బ్యాగ్ లో 500 రూపీస్ కనిపించట్లేదు. నేనే దొంగతనం చేశాను, గ్యారంటీ ఏంటి? మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? 170. చేంజ్ 330 రూపీస్ తీసుకొచ్చి బ్యాగ్ లో పెట్టావు. 500 నోట్ బదులు చేంజ్ ఎలా కనిపించిందా అని కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు అర్థమైంది. దట్ ఈస్ ద నిజాయితీ ఆఫ్ తాగుబోతు. తోరణాలు గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్, తోరణాలు కాదు, సరిగ్గా పలకడం రాకపోతే అడిగి తెలుసుకో, నచ్చినట్టు పలికేకు. ఆ పేరు ఏదో టంగ్ ట్విస్టర్ లా ఉందండి. తోరణి మకానా. ఓకే, తోరణి మకానా. హక్కునా మటాటా అలా ఉందండి ఆ పేరు. ఇంకోసారి రాంగ్ గా పలికితే సీరియస్ అవ్వాల్సి వస్తుంది ప్రసాద్. మనిషికి వచ్చిన వస్తుందండి కోపం ఇవిడికే. ఆయన ఇప్పుడు మాత్రం శాంతంలో చెప్తుంది ఏంటి? ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. పెళ్ళికూతురు లేచిపోయిందంట. ఈ రోజులు ఇవన్నీ కామన్ అండి. ఏంట్రా కామనం? మనిషికి వచ్చినట్టు అవుతుంది కోపం మీకు కూడా ప్రసాద్ గారు. లేకపోతే ఏంటి సార్, పొద్దున్న ఎవడైనా కోడి కోతతో నిద్రలేస్తాడు. నేను కారు కోతలు వింటూ నిద్రలేస్తున్నాను. ప్రసాద్ గారు పెళ్లి చేసిపోయి అమ్మాయి లేచిపోయిందో అంటూ శోభనానికి ఇంటి మీద టెంట కూడా వేసుకున్నాను సార్. కట్టారులేండి రాజభవనం. కొన్ని సార్లు మనసు రాయి చేసుకోవాల్సి వస్తుందండి. మనసు రాయి చేసుకుంటే బంగాళదుంప అరగ తీయడానికి, కుంకుడికాయలు చెదగొట్టుకోవడానికి వాడతారు ఆడవాళ్ళు. ఎప్పుడు చూడు ఆడోళ్ళ మీద ఏడిపేంటి ప్రసాద్ నీకు? మీరు సపరేట్లేండి, ఓ వర్గానికి ఇన్స్పిరేషన్. ఎస్, మై హస్బెండ్ ఇస్ లక్కీ. మరే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా, బాబు అక్కడ బాగా బిజీ. అప్పుడేంటండి ఆఫీస్కి వచ్చేసారు? 2 రోజులు లీవ్ తీసుకెళ్ళిపోయారా? ఇంటికి వచ్చి శవం మీద దండేసినట్టు పలకరించిపోతున్నారు సార్. ఐస్ బాక్స్ లో డెడ్ బాడీ లాగా ఒకటే ఎక్స్ప్రెషన్. ఇవ్వలేక సస్తున్నాను. ఫోన్లేండి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. లైట్ తీసుకోండి. ప్రాబ్లం అమ్మాయి లేచిపోయిందని కాదు సార్, మా నాన్న గొప్పలకు పోయి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు. నేను కూడా షూరిటీ పెట్టాను సార్. కట్నం వస్తే క్లియర్ చేద్దాం అనుకున్నాం, ఈలోగా పెళ్లి పెటాకులు అయిపోయింది. అయినా ఈ రోజులో కూడా కట్నం తీసుకోవడం ఏంటి ప్రసాద్? కట్నం తీసుకున్నవాడు గాడిద, ఆ విషయం తెలియదా నీకు? అంటే భరణం తీసుకుందే బర్రిగొడ్డ సార్. పెళ్లికి ఇచ్చే కట్నం 10 లక్షలు. సంవత్సరం కాపురం చేసిన తర్వాత డివోర్స్ తీసుకుని భరణం కింద దుబ్బుకెళ్ళిపోయేది 50 లక్షలు. కాపురంలో లేదు, ఇది వ్యాపారంలో ఉంది. ఇదేంటి అని అడిగితే బీయింగ్ ఇండిపెండెంట్ ఉమెన్ డబ్బులు కావాలి కదా అంటారు. అక్కడ సంవత్సరం తిరిగాక వన్ ఫైన్ ఈవినింగ్ ఫుల్ గా పబ్బుల్లో దుబ్బి తాగి బయట దిబ్బరట మొహం వేసుకుని కూర్చుని ఏడుతుంటారు. ప్లీజ్ రెడ్డి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్, లీవ్ మీ అలోన్. హే నో ప్రశు, చేతులే వేస్తున్నాడు. బీయింగ్ ఏ ఉమెన్ డ్రింక్ చేయడం అలవాటు చేసుకున్నావు. నైస్ బ్రాండ్. కెరీర్ సెటిల్ అవడానికి ట్రై చేస్తున్నావు. యువర్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ. ఐ లైక్ యూ ప్రశు. Reddy, that's why you're my buddy. But one thing, please don't ask me about my past because it's past tense. దాటిపోయిన దూరాలను ఎంతోసేపు చూడలేం ప్రశు. Reddy, ఇంకంతే, పక్కోడు భుజం మీద తల వాళ్ళు చేస్తారు. మరి ఆడి పరిస్థితి? ఆడు దినదని తగులుకుంటాడులేండి. తగులుకుంటాడులేండి, కానీ అనుక్షణం ఆ జ్ఞాపకాలతో రగిలిపోతా ఉంటాడు. పైగా భరణం బొక్క కాబట్టి మగాడి కట్నం తీసుకోవడం ఆనవాయితీ. డివోర్స్ అయ్యాక మేము మీకు కట్టాలి రాయితీ. ఆ తర్వాత మా బతుకు అదో గతి. ఇంత వర్స్ట్ మైండ్ సెట్ ఏంటి ప్రసాద్ నీది? అందుకే ఆ అమ్మాయి లేచిపోయి వెళ్ళిపోయింది. అది కూడా నిజమే సార్. ఎదుటోడు బొక్కలను బైనోక్యులర్ వేసి మరీ ఎతికేస్తాం. మన తెప్పాల మనం తోముకుండా బెటరేమో. ఇదంతా పూర్వజన సుకృతం సార్. కిందటి జన్మలో ఏదో జంటను విడగొట్టుంటారు, అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు. కరెక్ట్. కిందటి జన్మలో భోజనం చేసి ఈ జన్మలో చెరువు కట్టుకెళ్ళట్లేదు. నువ్వు చెప్పింది అంత చండాలంగా ఉంది. కిందటి వారం జరిగిందే గుర్తులేదు, మళ్ళీ కిందటి జన్మ అంట. కర్మేసే బూమరాంగ్ సార్. ఇన్స్టాగ్రామ్ లో ఎట్టుకో. రెడ్డి గారు, జేసీ ఎక్కడండి కనబడి సావట్లేదే? లోపల ఎవరో అమ్మాయితో డీప్ గా డిస్కషన్ లో ఉన్నాడండి. ఆడికి పప్పానం కలపడమే రాదు, పుల్లర కలిపేస్తున్నాడా? అది బుర్రా పూతే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓ, ఆఫీస్ కొత్త ఫిగర్ వచ్చింది అనమాట. ఫిగరా? బాగుంటుంది. రే నోర్మీరా, సిగ్గుపడతావేంట్రా? He's a little shy. పట్టుకోదా పొడిచేద్దాం. నీకేమన్నా మెంట్లా? ఏం చేస్తున్నావు? దాన్ని చూస్తే మెంటల్ కాదే, బ్రూటల్ అయిపోతాను నేను. ఏమైంది నీకు? ప్రసాద్ ముందే తెలుసా? ఆ లేచిపోయిన పెళ్లి కూతురు నేనేనండి. దాంతో మాట్లాంటే సంపీసి భోజనాలు పెట్టకుండా. ఆగు, ఏంటి జైలుకి వెళ్ళాలని అంత ఆశగా ఉందా? అవును,
వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? మర్డర్. మట్రా. ఏమో చేస్తావా? ప్రసాద్, కమ్ టు మై రూమ్. నా దరిద్రం ఏంటో, ఎవడో ప్రపంచం చాలా చిన్నదన్నాడు. నన్ను సంకనాకించేంత చిన్నదని నాకు తెలీదు. ఏమ్మా ఉద్యోగం కోసం వచ్చావా? మీ ఆయన జాబ్ లేదా? లేచిపోవడం అంటే 4 బట్టలు బ్యాగ్లో సర్దుకుని వెళ్ళిపోవడం కాదు, ఫ్యామిలీ పరువుని తీసుకెళ్ళిపోవడం. అయినా పెద్దలు నొప్పించడానికి లేని ధైర్యం, చేసుకుపోయేవాడికి చెప్పలేని ధైర్యం లేచిపోవడానికి ఎలా వచ్చింది? ఎంగేజ్మెంట్ అయిన రోజే నాకు లవర్ ఉన్నాడని చెప్పొచ్చు, పెళ్లికి ముందు రోజు చెప్పొచ్చు. ఆహా, లాస్ట్ మినిట్ లో డాక్టర్ వచ్చి ఆక్సిజన్ మాస్క్ తీసినట్టుగా మెసేజ్ పెట్టావు. నాకు పెళ్లి అయిపోతుందని సంబరపడి అప్పులైపోయి తిప్పలు పడుతున్నాను. సారీ చెప్పాను కదండి. నాకు సారీ చెప్పి లేచిపోవడానికి లారీ ఎక్కేశావు. సానుభూతి చూపించడానికి ఇంటికి వచ్చిన వాళ్ళంతా నీకు ఇంకో అమ్మాయి దొరుకుతుంది, డోంట్ వరీ అంటున్నారు. వాళ్ళ సొమ్మేం పోయింది? అయినా మీ పేరెంట్స్ కి నీ మొహం చూపించగలవా? వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని యాక్సెప్ట్ చేసేసారండి. ప్రసాద్, వస్తున్నాను. స్పీచ్ వేస్ట్ అయినట్టుంది, పిలుస్తున్నాడు వీళ్ళు. నాకు తెలియకుండా తనకు జాబ్ ఇచ్చావంటే ముందు నీ పే కోసేస్తాను చెప్తున్నాను. మేడం, నా ఇంటర్వ్యూ. వాడుండగా ఈ ఆఫీస్లో జాబ్ చేసే ధైర్యం ఉందా? గుర్తొచ్చినప్పుడల్లా కత్తి తీసుకొని వెంట పడతాడు. ఓకేనా మరి? మనకి వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఇది జేసీ కంపెనీ అమ్మా, ఎంఎన్సీ కంపెనీ కాదు. ఓ ఓకే. జేసీ, రసవత్తరమైన సీన్ లో రంగుమొంగిలో వచ్చి అడ్డుపడ్డావు. ఏం పోయే కాలం వచ్చింది? బాస్తో మాట్లాడే పద్ధతి అదేనా ప్రసాద్? అని ఎవడరా మొన్న వాష్రూమ్కి వెళ్తే లాక్ వేస్తుంది బయట నుండి? నిన్నే అడుగుతుంది. పాస్. పాస్ ఏంట్రా పాస్? ఏంటి ఇది అడగడానికి పిలిచావా? అక్షయ్ని ఇబ్బంది పెడుతున్నావంట. ఈడు అమ్మాయి మరి. ఎరా, నేను ఇబ్బంది పెట్టాను నేను? మందు తాగడానికి రమ్మని ఫోర్స్ చేస్తున్నాడండి. వర్కింగ్ అవర్స్ లో మందేంటి ప్రసాద్? వర్క్ బాగా వస్తుందని. అయినా ఆడేమో చిన్నపిల్లడా, బలవంతంగా తీసుకెళ్ళి మందు పోయడానికి. తాగడానికి తోడొస్తాడేమో అని క్యాజువల్ గా అడిగాను. వర్క్ చేయకుండా ప్యాంట్రీ దగ్గర సొల్లేస్తున్నావేంట్రా అంటున్నారండి. ఆఫీస్కి రావాలంటేనే భయం వేస్తుందండి. ఒరే నిబ్బా, పితూరులు చెప్తావేట్రా? ప్రసాద్, అక్షయ్ చెప్పాడని అడగట్లేదు. ఆఫీస్లో గొడవలేంటి? కంచన్ ఇబ్బంది పెడుతున్నావు. సర్లే కదా డిప్రెషన్ లో ఉన్నావని ఊరుకున్నాను. ఫైనల్ గా కంపెనీకి కావాల్సింది ఏంటి? వర్క్. జేసీ స్ట్రైట్ గా మాట్లాడు. నీ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రసాద్. నీకు చాలాసార్లు చెప్పాను కూడా. నువ్వే పేపర్స్ పెట్టేసి వెళ్ళిపోతే బెటర్. వెళ్ళిపోతాడేంటి? విరాస్తాను రమ్మని చెప్పు. సరే సార్. రెడ్డి గారు, ఎదునికి వేరన్నాడు, పప్పానం పెడతారా? లాక్ తినేసిలో ఉన్నారు. పరాటాలు పిసుక్కునే వాళ్ళు ఆ డ్రెస్ ఏంట్రా? రెడ్డి గారు, మీ డ్రెస్ చాలా బాగుందండి. అదే అండి, మొన్న రామరాజ్ గార్డెన్కి వెళ్ళినప్పుడు మా మావయ్య గారు. ఊరుకంటే ఎవరన్నా బాగుందంటే చాలు చాట భారతం చెప్తారు. క్రెడిట్స్ ఇవ్వాలి కదండి. ఆ బొక్కలండి. ఈడు మారడు. రెడ్డి గారు, టిప్పర్ లారీ రెంటకుంటే మాట్లాడండి సార్. ఈ జేసీ గడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు గుద్దిచ్చేద్దాం. చాలా ఆపిక మోనోలాగ్స్. దా, అందరం ఒక సెల్ఫీ దిగుదాం. ఎత్నిక్ డే కదా. ఎలా అండి? మీరు తీయండి. రా, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నావు? కంచెన్ కోసం చీరలో చదగొట్టేసి ఉంటది ఈ పాటికి. తను ఇవాళ లీవ్ ప్రసాద్. ఏ? ఏదో పర్సనల్ ప్రాబ్లం అని మెయిల్ చేసింది. ఓకేలే. ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నావు? క్లయింట్. కుక్క. హాయ్ ప్రసాద్. హాయ్ రెడ్డి గారు. హాయ్. హాయ్ తోడిని. హాయ్ హాయ్. హాయ్. చూసావా ఫస్ట్ అన్న విష్ చేసింది? ప్రజ్ఞ, ధ్వజస్తంభంలో అడ్డుగా నుంచుంటే నేను కాక ఇంకెవరిని విష్ చేస్తుంది? కుళ్ళేహ నీకు. ఆయన చూసావా, వాడు లారీ డ్రైవర్ లో ఉన్నాడు. నువ్వు ఇచ్చిన చనువు వల్ల ఇలా తయారయ్యాడు. నేను ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు. పంజాబ్ లారీ డ్రైవర్లా ఏంట్రా లుంగి? నా దగ్గర ఉన్న ట్రెడిషనల్ వేరే, ఆ పెళ్లి బట్టలు ఒకటే. అవి కట్టుకుంటే అచ్చరాట్లేదే, అందుకే నా లుంగి వేసుకొచ్చాను.
హాయ్ హాయ్ యు లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. రెడ్డి గారు Hmm. చూసారా అంత్యక్రియలకు వచ్చి అరటిపండు దుబ్బుకెళ్ళిపోయేవాళ్ళు ఆ డ్రెస్ పైగా డైరెక్ట్ గా క్లయింట్ కి టెండర్ ఇస్తాడండి. చింతపండు పులిహోర కలిపేస్తున్నాడు. నాకు రగ్గిలిపోతుందండి. ఇంకెందుకు లేటు చెడగొట్టేయండి. అంతే అంటారా? ప్రజ్ఞ మీరు కత్తిలో ఉన్నారండి. ప్రసాద్ స్పీక్ టు మీ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్. విరాజ్తా తినకి ఇంగ్లీష్ ట్రైన్ చేయట్లేదా? యా యాక్చువల్లీ టెన్సెస్ వరకు వచ్చాడు. యాక్టివ్ పాసివ్ వాయిస్ ఇంకా నేర్పించలేదు. ఐ టీచ్ హిమ్. ఓకే. నీ పుణ్యాన్న నా కంపెనీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అయిపోయిందిరా. ప్రసాద్ యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, అదర్వైజ్. ప్రజ్ఞ యు లుక్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఇన్ దట్ డ్రెస్. That color really suits you and brings out your beauty. Such a great You have such a great taste in choosing such a great dress. such a beautiful. And yeah, such a beautiful dress. ఇంప్రెసివ్. గుడ్ విరాజ్తా. ఓకే ఐ హావ్ సమ్ వర్క్. యా. నీకు సిగ్గులేదా? ల్యాప్టాప్ చూసి ఆన్సర్ చెప్తావేంటి? నలుగురిలో నీ పరువు కాపాడాను. ఐఎమ్ ఏ గ్రేట్ స్టూడెంట్. అయినా మిమ్మల్ని అనాలండి రెడ్డి గారు. గూగుల్ ఎందుకు ఓపెన్ చేసి ఇచ్చారు? ఇది బాగుంది. ఉరుమురు మంగళం మీద పడ్డట్టు మధ్యలో నన్ను అంటారేంటి? డర్టీ ఫెలో. విరాజ్తో వైఫై పని చేయట్లేదేంటి? ప్రాబ్లం యాక్చువల్లీ మన దగ్గరే ఉంది జేసి. నేను కాల్ చేశాను కస్టమర్ కేర్ కి. సార్ రండి సార్. సార్ 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 రండి సార్. సార్ సార్ రండి సార్. సార్ ప్లీజ్ రా వద్దురా. సార్ రండి సార్. అగోండి సార్ అక్కడ ఉన్నారు సార్. రండి సార్. సార్ రండి సార్. అగోండి సార్. సార్. ఏమైంది? మేడం ఈయన వైఫై వైర్లు సిస్టమ్ జాక్లు పట్టుకే సూసైడ్ చేసుకున్నాడు మేడం. సూసైడా? ఆ. కూర్చోబెట్టు. సరే సరే. సూసైడా? ఏమైంది? వైఫై వైర్లు ఎందుకురా? దాని మీద బట్టలు ఆరబెడతాను తెగిపోద్ది. నువ్వు డ్యూయల్ అవుతావా? నార్మల్. అసలు ఏంటి అక్షయ్ ఇది? నాకు సంకేతన కావాలండి. అసలు నీకు సూసైడ్ అంటే ఏంటో తెలుసా? ఆత్మహత్య. అక్షయ్ లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఏదో ఒక రోజు మనం చచ్చిపోతాం. సూసైడ్ చేసుకోవడం తప్పు. ఇట్స్ ఓకే అక్షయ్. ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్స్ గోనా బీ ఫైన్. ఇట్స్ ఓకే. రెడ్డి గారు Hmm. జేసిని చూడండి. Hmm. ప్రజ్ఞ ఆడిని ప్యాంపర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అదే ప్లేస్ లో నేను ఉంటే బాగున్నా అనుకుంటున్నట్టున్నాడు. ఈ దరిద్రుని చూపించి నాకు ముష్టేశారండి మీరు. పోనా అమ్మాయితో నన్ను మాట్లాడమంటావా? ఒకసారి చేజారిపోయిన గాజు పంపు పెంకులు ఏరుకోవడానికి తప్ప దేనికి పనికి రాదు. నార్మల్. ఇంకోసారి ఆ రబ్బర్ మూతో గాజు పెంకులు డైలా చెప్పావనుకో గాజు రీపోద్ది. ప్రసాద్. చిన్న పిల్లాడని సంకనెత్తుకొని తిరిగావు. ఆ సంకీర్తనాన్ని చూసారు దాకా వెళ్ళిపోయాడు. రేయ్ పార్టీ మూడుని స్పాయిల్ చేసావురా. రెడ్డి గారు వాడిని పక్క తీసుకెళ్ళి కొంచెం మాట్లాడండి. 4 మంచి మాటలు చెప్పండి. Hmm. ప్రజ్ఞ Hmm? ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేద్దాము. టేక్ కేర్ అక్షయ్. రెడ్డి గారు Hmm. మంచి మాట. పదం పదండి. అక్షయ్ మంచి మాటే కదా. ఒక్క మంచి మాట మాట్లాడుకుందాం పద. నాకు సంకేతన కావాలండి. వీళ్ళిద్దరూ కలిసి ఏం మంచి మాటలు చెప్తారు? ఏదో ఉంది. హాయ్ రెడ్డి గారు. హాయ్ అండి. తోరణాలు గారు దాదాగా మెరిసిపోతున్నారు. ఏంటి విషయం? ఈ రోజు నా బర్త్డే ప్రసాద్. హో పుట్టినరోజు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. మరింకే సాయంత్రం పార్టీ అయితే. కుదరదు ప్రసాద్. సాయంత్రం ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నా. మిమ్మల్ని ఎవరు పార్టీలో పార్టిసిపేట్ చేయమలేదండి. పేమెంట్ ఇస్తే చాలు మేము సెలబ్రేట్ చేసుకుంటాం. సర్లే ఏమేం కావాలి? అంత పెద్ద లిస్టే లేదు. చిన్నదే ఎంహెచ్ క్వార్టర్ 2 పల్లి ప్యాకెట్లు. మీకు సార్? మందు తాగితే లివర్ చెడిపోద్ది అంటున్నారండి. 2 బీరులు చాలు, కిడ్నీలకు మంచిది. పార్టీ అంటే ఆల్కహాలేనా రెడ్డి గారు? మరి పాయసం ఇచ్చి జీడిపప్పులు ఏరుకోమంటారా? రెడ్డి గారు ఆవిడ బర్త్డే కేక్ కట్ చేయించమా? 10 రూపాయలు క్రీమ్ అని పట్టుకొచ్చి కట్ చేద్దామండి. బడ్జెట్ లో బ్యాలెన్స్ అయిపోద్ది. మీరు మరీ కక్కుర్తిగా ఆలోచిస్తారండి. సెలబ్రేషన్ అంటే రిచ్గా ఉండాలి. తోరణి గారు కూల్ కేకు పైనాపిల్ ఫ్లేవరు విత్ మ్యాజిక్ క్యాండిల్. సర్ప్రైజింగ్ గా ఉంది కదా. కేక్ డబ్బులు ఇవ్వండి. నా బర్త్డే కేక్ నేనే డబ్బులు ఇవ్వాలా? బర్త్డే ఎవరిది? నాది. కేక్ ఎవరు కట్ చేస్తారు? నేనే. ఎవరికి తినిపిస్తారు? నాకే. అప్పుడు కేక్ డబ్బులు కూడా మీరే కదా ఇవ్వాలి. ఏ రెడ్డి గారు? తల్లి బిడ్డ న్యాయం అండి. మరి
రెడ్డి గారు మన జాతకం బాగాలేక జడ్జి అవ్వలేదు కానీ లేకపోతే జాతిని జాగృతం చేసేవానండి. మరే తొందరగా నీ పొంద. ప్రసాద్ గారు ఆ, ఏదైనా సరే బర్త్డే కాబట్టి ఉమ్. మనం కేక్ తెచ్చి ఆవిడ సర్ప్రైజ్ చేయాలండి. ఈ విషయం ఆవిడ తెలియకూడదు ఏమండి? ఉందా మీకు మంచోరే నలుగురిలో మాట వచ్చేస్తుంది అలా చెప్తాం. చెప్పకూడదు. డీలోకేనండి మేము చెప్పకుండా తెస్తాం. డీలోకే ఏం డీల్ గురించి మాట్లాడుకుంటున్నారా? ఈడొకటండి అన్నిట్లో దూరుతాడు. పోయి సుయ్యి అంటే నాది కట్ట అంటాడు. కేక్ తెప్పిద్దాం అనుకుంటున్నాను చేసి కేకా ఎందుకు? ఈరోజు తోరణాలు గారి దినం. పుచ్చిన దినం ఈ శుభదినాన్ని ఆవిడ చేతితో కేక్ కట్ చేయించి మేము దినవారాలు గడుపుకోవాలని. హ్యాష్ పెట్టి బాగా చెప్పావు. తిన్నక చెప్పి చావచ్చు కదా. థ్యాంక్ యూ బ్రదర్. హ్యాపీ బర్త్డే తోర్ని. థ్యాంక్ యూ చేసి. చూడు చేసి, నా బర్త్డే కేక్ నన్నే డబ్బులు అడుగుతున్నారు. అలా అడగకూడదు కదరా. అడగకూడదా? అయితే నీకు ఇవ్వాల్సిన 4,000 మర్చిపో. ఎప్పుడో మర్చిపోయాను. నీకు డబ్బులు ఇస్తే నీటి మీద పద్దు రాసుకున్నట్టే. ఇదిగో కేక్కి నా షేర్. ఆ. వీడు చూడడానికి మేడ మీద సున్నీలు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటాడు కానీ మంచోడేనండి. కేక్కి నా వంతు డబ్బులండి. కేక్ మీద చెర్రీ పండు పెట్టించడం మర్చిపోకండి. ఇచ్చారులేండి 30 రూపాయలకి 3 సార్లు కానీ మీకు అనుకూలంగా ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అక్షయ్. రెడ్డి గారు ఉమ్. ఆ నుదురు చూసారా? తిలకం తినం దాడిసింది. బాబు భక్త తుకారం ఆ బొట్టేంటి? వశీకరణ యాగం చేస్తున్నానండి. ఆ, వశీకరణమా? నా ప్రేమ నిజమైందండి. ఈ వశీకరణ పూర్తి చేస్తే తన నా మనసు తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తుందండి. అమ్మో. వశీకరణ పూజలు చేయాలని ఎవరు చెప్పాడరా? ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో అప్లోడ్ చేశానండి. హా? మీరు ప్రేమలో విఫలమయ్యారా? మీరు ప్రేమించిన వారు మీ వశం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి మా నాగ జ్యోతిషాలయాన్ని అని ఎవరో కామెంట్ పెట్టారండి. ఎంత మునుపు చెల్లించావు? 50,000 అండి. 50,000? సరిగ్గా పేక నొక్కడానికి విరాజత వచ్చి ఆపేసిందండి. లేకపోతే ఈ పాటకు ఆత్మ అనంత లోకాల్లో కలిసిపోయేది. మీరు గట్టిగా అనకండి. పాలు కావాలో మందు కలిపి మీకు తినిపించాలి అనుకోండి, కుక్కలాడు వెనక తిరగాలి. ఊరి దొంగ సచ్చినోడా. ఇప్పుడు వాడు కాస్మోరా కన్నా క్రూయల్ గా తయారాడండి. అంతే అంటారా? మనకెందుకు వచ్చిన గొడవ అండి? అమ్మో, ఎరా కేక్ కట్ చేస్తున్నావు, నీ కంట్రిబ్యూషన్ లేదా? ఇచ్చేస్తానండి. తన పుట్టినరోజు కూడా ఈ రోజేనండి. ఆహా. ప్రేమలో ఉన్నప్పుడు ఆ మధురమైన క్షణాలు. రెడ్డి గారు ఆ, నా పొలంలో కూడా మొలకలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి. కంచెం చాలా రోజులకి ప్రేమగా మాట్లాడింది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ సార్. మీరు మరండి సార్, ఏదో ఒక రోజు కంచెని మోకాల మీద కూర్చొని ప్రసాద్ యువర్ మై లైఫ్ అని ప్రపోజ్ చేద్దాం చూడండి. చచ్చిపోయే ముందు 1,00,000 ఊరుకలు పుడతాయంట. నేతాజీ గారు నిజాలు మాట్లాడమన్నారండి, నోటుకు వచ్చింది కాదు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు మొండేది అన్నాడంట మీలాంటాడు. అయినా ఈ మధ్యన మీలో పాజిటివ్ యాంగిల్ బాగా తగ్గిందండి. నేను కంచన్, ఓ 10 మంది పిల్లలు, చాలా హై లైఫ్కి. ఏ ఆఫీస్కి లాంగ్ లీవ్ పెడదాం అనుకుంటున్నారా? ఉదయం తాగిన టీకే మనం ఇంకా డబ్బులు కట్టలేదండి. అక్కడ ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట మీలాంటుడే. పంది కూడా 10 మంది పిల్లల్ని కంటుంది. ఏం లాభం? తోరణాలు గారు, మీలో నాకు అరుంధతి కనిపిస్తుందండి. ఏదో రోజు కొబ్బరికాయలు తీసుకొచ్చి మీ బుర్రబాదలు కొడతాం. హా? రెడీ గారు, అంటే మరీ 10 మంది పిల్లలు కాదండి, ఓ 2 చాలు. వాళ్ళని పెంచి పెద్ద చేసి, అబ్బో చాలా పని ఉందండి. ఎందుకో నువ్వు చెప్పింది జరిగే ఛాన్స్ ఉందనిపిస్తుంది ప్రసాద్. ఆహా, ఫస్ట్ టైం నాతో మీరు పాజిటివ్ గా మాట్లాడారు. ఎలా 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 ప్రెడిక్ట్ చేశారు? కంచెం మొన్న కాల్ చేసి పీడకాలు వస్తున్నాయని చెప్పింది. నీ మాటలు విని అది నిజమవుతుంది అనిపిస్తుంది. రెడ్డి గారు, అన్నీ అనుకూలిస్తే ఈవిడ నరబలిచ్చేలు ఉందన్నారు. ఆ శుభగడిలు వస్తాయంటారా? ఆవిడంటే అలా ఆయన వచ్చి మమ్మల్ని పచ్చి పులుసు చేసేసి భోజనాలు పెట్టి టోకులు పనిచేస్తాడు. అవసరం అంటారా? ఇంతకీ లోన్ విషయం ఏమైంది? అడిగాను, అవతల దబ్బ అన్నాడు. బాస్ కదండి, ఆ మాత్రం ఎరగెన్స్ ఉంటదిలే. ఆడు బాస్ ఏంటండి, ఒక రోజు ఈ కంపెనీ ఓనర్తో ఫుల్గా పబ్బులో తాగి హ్యాండ్ రెజ్లింగ్ ఆడాడంట. అవతల సేన్ నొక్కేసి ఈ కంపెనీని బెట్టింగ్ లో మడతట్టేశాడు. నిజమే. అయినా సైకిల్కి బ్యాచ్లు వేసుకున్న సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీ అంటే మీరే నమ్మారండి. అదా మ్యాటరు. రే ప్రసాద్, కామన్ సెన్స్ ఉందా? అర్జెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ డిలీట్ చేయి. ఏమైంది చేసి? ఏమైందా? ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో పెట్టేసి మా బాసుకు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఫోన్ పే లింక్ చేసి దానికి డబ్బులు పంపించండి అని చెప్పాడు. ఆ క్యాప్షన్ ఏంట్రా? ఆరోగ్యమే మహాభాగ్యం, దాతలే దేవుళ్ళ. ఇంతకెంత వచ్చాయి? 650. ఈడు ముఖం చూసి ముష్టి కూడా ఎవడేయట్లేదండి. అయ్యో,
రే రిలేటివ్స్ నుంచి కాల్స్ వస్తున్నారా, అర్జెంట్గా పోస్ట్ డిలీట్ చేయి. ఏం చేయమంటావు? నువ్వు నాకు లోనే ఉన్నావు, లతుకోరు పని చేయక తప్పలేదు. ఇస్తా, కానీ నువ్వు అడిగినంత రాదు. ఎంతో కొంత గుడ్డి కన్నా మెల్లయం. నా కర్మరా. అలా ఫేక్ పోస్టులు పెడితే నిజంగా సహాయం కావాల్సిన వాళ్ళకి దొరకకుండా పోతుంది ప్రసాద్. ఆవిడ చెప్పింది కూడా కరెక్టే కదండి. కంచన్ గారు ఆఫీస్కి రాగానే మన దగ్గర కాకుండా విరాజిత గారితో మాట్లాడుతున్నారేంటి? మన గురించే రెడ్డి గారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిస్తే మ్యాటర్ క్లియర్గా ఉంటుందండి. మనం కూడా ఈజీగా ప్రొసీడ్ అవ్వచ్చు. ఏమంటారు? కరెక్టే. సరే ప్రసాద్ గారు, మేడం మీద టెంట్ వేయించానండి ఫస్ట్ నైట్కి. ఆ కిటికీలు ఏమైనా పెట్టించమంటారా? ఎందుకు ఓపెన్ టాప్ పెట్టించండి సార్, కిటికీలు పెట్టించడం ఏంటండి? ఆల్రెడీ 2 ఫ్యాన్లు పెట్టించాను, పడిపోయినాయండి. గాలి ఆడాలి కదా మీకు. సర్లేండి, కొంచెం ఏర్పాట్లు అవి దగ్గర నుండి చూసుకోండి. భలేంటారండి. పనసపట్టు బిర్యానీ దగ్గరుండి చేస్తున్నాను. వచ్చిన వాళ్ళకి మీ పెళ్లి గుర్తున్న పైన పనసపట్టు బిర్యానీ గుర్తుండిపోద్ది. మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుందండి. మరి ఇంకా చాలా పనులు ఉన్నాయండి. సార్, ఉప్మా అందరికీ సరిపోవట్లేదు, ఏం చేయమంటారు? 2 బిందులు నీళ్ళు ఎక్కువేయించు. సరే సార్. రెడ్డి గారు, విరాజిత వచ్చిందా? లేదు సార్, కాల్ ఆన్సర్ చేయట్లేదు. మొన్న జరిగిన కూడా మనసులో పెట్టుకున్నట్టుంది సార్. వాళ్ళ ఇంటికి ఏమైనా కార్ పంపిద్దామా? వాళ్ళ ఇంటికి కాల్ చేశాను సార్, తను ఎక్కడికో బయటికి వెళ్ళిందని వాళ్ళ అమ్మగారు చెప్పారు. హలో, బాత్రూంలో నీళ్ళు రాకపోతే నన్ను ఏం చేయమంటావరా? మోటార్ పోయింది, రిపేర్ అవడానికి గంట టైం పడుతుందని చెప్పు. అప్పటివరకు కానీ లోపలే ఉండమను. ప్రసాద్ గారు, మీరు అప్పుడప్పుడు ఆ పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉండండి. ఇది కూడా లేచిపోద్దానా? అది కాదు సార్, మీ ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ పెరిగి కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్దని. అది ఆల్రెడీ నా మరదలు సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పెళ్ళి అనేసరికి ఇవన్నీ మారిపోతాయండి. హలో, పంతులకు వాంతులు అవుతున్నాయా? అర్జెంటుగా ఆర్ఎంపీ డాక్టర్ని పురమాయించండి. ప్రసాద్ గారు, మీరు పద్దాగా పంతులు కనబడకండి. కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ మీకే కదా ప్రాబ్లం. నేను మిగతా పనులు చూసుకుంటాను, వస్తాను. ఆ ఉప్మాలో నీళ్ళేంచి మనం వేయించారా? అమ్మా, నా పెళ్ళి పంతులకి ఏం కాకూడదు దేవుడా. అమ్మా, పద్ధతి కోసం ప్రాణం ఇస్తాం, పరువు కోసం ప్రాణం తీస్తాం. మా బావ బాధల్లో ఉంటే చూస్తే ఎలాగుంటాం? అందుకే మా అమ్మాయిని అమెరికా వెళ్లకుండా ఆపి పెళ్లికి ఒప్పించి మా మేనలున్నే అల్లుడిగా చేసుకుంటున్నాం. పద్ధతే. అదేంటండి, సిటీలో పెళ్ళిళ్ళు సందడి ఉండదు, అదే అంతర్వీధిలో అయితే అదిరిపోద్ది అన్నారు. మరి పెళ్ళి ఎక్కడ చేస్తున్నారు? మా ఫ్యామిలీలో మగ పెళ్లి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగటం ఆనమాయండి. అదో పద్ధతే. అంతేనే. నమస్కారం అండి బాబు. నమస్కారం అండి. ప్యాకెట్ అయితే మేడ మీద, పటాస్ అయితే పక్కింట్లో. మంది ఏ సెక్షన్ అండి? బెర్క్లీ ఫిల్టర్. అయ్యి బాబా, మా అల్లుడు గారు పనిచేసే కంపెనీకి బాస్ అని తెలియక సార్ మీకు బర్క్లీ ఫిల్టర్ సిగరెట్ తెమ్మన్నానండి. ఆయన ఫీల్ అయ్యారా? ఫీల్ అవుతే సిగ్గు లేకుండా పెళ్ళికిందుకు వస్తారులేండి మళ్ళీని. మేడం గారు, ఈసారి బెల్లం పానకం బాటిల్ ఎట్టుకెళ్ళండి. ఏంటి? అలాగమ్మా. ఇదో పద్ధతి. అంతర్వీధులండి. నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే అండి. నమస్కారం అమ్మా. అంకుల్, బెల్లం నీళ్ళు కలుపుతున్నారమ్మా, పంపిస్తాను. ఏమండి, మీరు ఎలా వచ్చారు? క్యాబ్కి వచ్చాను. మీ కార్ ఏమైందండి? లాస్ట్ టైం ఊరేగింపుకి ఇస్తే పూలు ప్లాస్టర్స్ అతికిచ్చారు, పీకితే పెయింట్ ఓడిపోయింది, రీపెయింట్కి ఇచ్చారు. నేను అంతేనండి బాబు, మా వాడు గోడకు మేకులు కొట్టేస్తుంటాడు, నేను పెయింట్ వేస్తుంటాను. ఉంటానండి. కారుకేసే పెయింట్ గోడకేసే సున్నం ఒకటేనా? ఏమోరా, ఈసారైనా బెల్లం నీళ్ళు ఇస్తారంటావా? ధోరణి, ఈ పెళ్లి జరగడం అసలు ఇష్టం లేదు నాకు. ఎందుకు? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమించిన వాళ్ళు దొరకకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? విరాజిత ప్రసాద్ని ప్రేమిస్తుంది, కానీ వాడికి ఆ విషయం తెలియక ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. నాకు తెలిసి కామ్గా ఉండలేకపోతున్నా. అందుకే ఎలా అయినా ఫిక్స్ అయ్యా వాళ్ళిద్దరిని కలుపుదామని. వెళ్ళిపోయిందా? ఏంటి సార్, చాలా వస్తారుగా ఉన్నారు, ఊదిమంటారా? ఏమొత్తో సన్నాయండి. నాకే ఏదో తెలియట్లేదు, నువ్వు ఒకడివి. సార్, మనలో మన మాట మనోడికి అడ్డం ఎంత ఇస్తున్నారు? అప్పులన్నీ తీర్చేసి పెళ్లి ఖర్చు పెట్టుకుంటానండి మా బామది. అంతకంటే ఏం అడుగుతాం? అది కూడా కట్టాలండి. ఇప్పుడే వస్తానండి. హలో, యారా మండపం దగ్గర ఉన్నారా? అలక సంబరంలో మన వాడికి ఏం పెడుతున్నారంట?
అవన్నీ అడిగి తెలుసు కదా, దాన్ని కూడా మనమే అడుగుతాం. ఇప్పుడు అడక్కపోతే దిక్కు దివాణం ఉండదు. నువ్వు వెళ్ళి అడుగు. సర్లే. ఇది బాగుందా? చూడవే ఇది బాగుందా? ఎంత బాగుందో. అది కూడా బానే ఉంటుంది. ఇది బాగుంటుంది నీకు. సరేనా? ఇది కట్టు. ఏరా అల్లుడు, మర్చిపోయిన అల్లుడు గారు రండి. శ్రీదేవి జ్యూస్ తెప్పించమంటావా? వద్దు బావా. అర్థమైంది, అన్ని పెళ్ళయ్యాకే అంటావు. అలా కానీ ఏ పారా, ఇది కట్టుకుంటావైతే? ఎవరు లేరు కదా, పొద్దునుంచి తాక బొర పని చేయట్లేదు బాబు. శ్రీదేవి జ్యూస్ ఎంపీమంటావా? వద్దు బావా. ఫ్రూట్ సలాడ్ తింటావేటి? వద్దు అలా కానీ బావా. ఆ. నీతో వెళ్ళిన తర్వాత మాట్లాడుదులే. అర్థమైంది, పెళ్ళయ్యాక మీ అమ్మ చెప్పినట్టుగా పర్సనల్ గా మాట్లాడుకుందాం. పొద్దు పొద్దున్నే ఎవడ మొహం చూసాను ఏమిటో, పోయి పోయి వీడి కట్టబడ్డాను. బాబు, బ్రాహ్మణ హత్య మహాపాపం. ఇప్పటికే చాలా అనిపించేసాం. ఒక్కలో పాపం దొరికితే పేక్కోహేస్తారు. అబ్బా, తప్పు బాబు, మద్దతు చేస్తే మహాపాతకం చుట్టుకుంటుంది. నిన్ను చంపితే మనశ్శాంతి వస్తుంది. నేను నీకు దొరికితే నా పని అయిపోయినట్టే. నమశివాయ, ఓ నమశివాయ, ఓ నమశివాయ, ఓ నమశివాయ. అమ్మా ఆగరే, ఏదో పండుగ పడికే మావేసుకుని అన్నా మణికొండ వెళ్ళాలి. ఈ అబ్బా మటర్ చేయడానికి వెళ్తూనే మనుకున్నాడు. ఇంకోసారి కనిపించరా చెప్తాను. తప్పించుకున్నాడా? ఆశ్లేష మక పొబ్బ ఉత్తర హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ. అదమ్మా, మీ అబ్బాయికి సర్పదోషం ఉంది. యాగం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎంత ఖర్చు అవుతుందంటారు? ఎంతే ఉందమ్మా, ఓ 25,000 పడేస్తే సరిపోతుంది. అది కూడా మీకు కాబట్టి. 25,000? నువ్వు ఇంటికి కూడా దాపురించావా? శివ శివ, తచ్చయ్య గారు, మీ అబ్బాయి నుండి మీరే నన్ను కాపాడాలి. అతను కత్తి చేత్తో పుచ్చుకొని పిచ్చి కుక్కలాగా నన్ను వీధుల వెంట పరిగెత్తించాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తప్పించుకుని మరీ వచ్చాను. నేను చాడీలు చెప్తాను నువ్వు. ఒరే ఆగరా, మన తలరాత బాగోపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? జాతకం చూసి ఏం చెప్పావు? ఏం చెప్పాను? నీకు బ్రహ్మాండమైన పెళ్లి సంబంధం సెట్ అవుతుంది అని చెప్పాను. ఎక్కడ సెట్ అయింది? 2 సెట్ అయ్యాయి కదా. మరి పెళ్లి? ఓ నమశివాయ. ఓ అంటే అంతే. నీకు సర్పదోషం ఉందంటరా, యాగం జరిపిస్తే పోతుందంట. నువ్వు పంతులువా పావులు పట్టుకున్నాడువా? ఈ ముఖం ముందే చెప్పాలి కదా. ఎలా చెప్పను బాబు, సంభావన ఎవరు పెట్టాక. ఇప్పుడంటే మీ అప్పులన్నీ తీరిపోయాయి కాబట్టి చెప్తున్నాను. పంతులు గారు, ఈసారన్నా మా వాడికి పెళ్ళవుతుందంటారా? కంజి కావాలి అంటే కొంచెం కష్టమేమో గాని, ఏ వితంతువునో పిల్లల తల్లినో అయితే ఖచ్చితంగా ఇట్టే సెట్ చేశాను. పిల్లల తల్లిని చేసుకోవాలా? ఏ తప్పే ఉంది బాబు. అయినా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సినిమా వాళ్ళే చేసుకోగలేంది, బోడి నువ్వు చేసుకుంటే ఏమవుతుందట? అసలు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్టు ఇంతటి మహత్భాగ్యం ఎంతమందికి పడుతుంది చెప్పండి. నా ఫేస్ మరీ అంత వరస్ట్ గా ఉందా? విధవం చేసుకోమంటాడమ్మా. ఏ నువ్వేనా 16 ఏళ్ల బాలాకుమారుడు అనుకుంటావేమిటి? ఆల్రెడీ ఫేస్ మీద ముడతలు స్టార్ట్ అయిపోయి చుట్టూ తెల్లబడిపోతుంది. అవసరం లేదు, నాకు అసలు పెళ్ళే వద్దు. అలా అంటావేంట్రా, ఆగు. వద్దమ్మా, చెప్తుంటే అర్థం చేసుకో. అయ్యా బయలుదేరండి. అమ్మా, మీరు కాఫీ ఇస్తానన్నారు. ఇదిగో 5 నిమిషాల్లో తీసుకొస్తా. అమ్మా, కొంచెం చక్కెర లేకుండా తీసుకురండి. హే ప్రసాద్, మీ మరదలు కూడా పీటల మించి లేచిపోయిందంటగా. ఇంకో 2 నిమిషాలు ఎక్కడ ఉన్నామంటే ముడి క్లియర్ చేస్తాం. శనగెత్తరు ఎదవా, నీ కోపానికే లేచిపోయింది అది. నవ్వాపుకున్నారు కదా మీ అందరూ.
అంతేలేండి సార్, ఎదురువాడి కష్టం చూస్తే అందరికి నవ్వు వస్తుంది, మన వరకు వస్తే కానీ తెలియదు. నిజం చెప్పు ప్రసాద్, జనరల్ గా ఈ సిచ్యువేషన్ నీకు కాకుండా ఇంకెవరికైనా అయి ఉంటే నువ్వు కూడా నవ్వేవాడివి కదా. శనిగ్రహ శాంతి చేయించండి సార్. ఇప్పుడు ఉన్న గ్రహాలే తల మీద నుంచి దిగట్లేదు, అయినా శనిదేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఏంటి సార్? కుదమట్టంగా కనిపించుంటారు. ఈసారి ఏ డేటింగ్ చేసి పెళ్లి చేసుకోండి, పైగా ట్రెండ్ కూడా ఇప్పుడు అదే నడుస్తుంది. నాకు అసలు పెళ్ళే వద్దు సార్. చెట్టు మీద కాకులు ఎగిరిపోతున్నట్టు పీటల మీద నుంచి పెళ్లి కూతురులు పారిపోతున్నారండి. వీధిలో జనం అంతా లేచిపోయిన పెళ్లి కూతురు, లేవలేని పెళ్లి కొడుకు అని హేళన చేస్తున్నారు. పెళ్ళంటేనే విరక్తి వస్తుందండి. అయితే సన్యాసం తీసుకోండి సార్, శాశ్వత జీవితం మొత్తం మెడిటేషన్ చేసుకుంటూ బతికేయచ్చు. ఎడిసన్ కూడా బల్బు కనిపెట్టే ముందు చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు సార్. మీరంతా ట్రై అండ్ ట్రై అంటిల్ యూ ఫ్రై. మీ మామ డొర్రండి. ఇప్పటికే వీధిలో ఉన్న అమ్మాయిలంతా అంకులని పిలవడం మొదలుపెట్టారు. తెలిసిన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మొన్న పరువు మొత్తం పోయింది. పోనీ మనశ్శాంతి కోసం ఆఫీస్కి వద్దామంటే మీ అందరికీ పని మీద తప్ప నా పెళ్లి మీద ధ్యాస ఎక్కువ. కొన్ని జీవితాలు అంతే, సింగిల్ గా ఉండిపోవాల్సిందే. అమ్ముడు పో. అంత లేదు, నేను పట్టించుకోవట్లేదు, కానీ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే కత్తిలాంటి అమ్మాయి పడిపోద్ది. ఏండే చివరి కష్ట వంకర్లు ఉన్నాడు, అష్ట భార్యలు కావాలన్నాడట. రే ప్రసాద్, సార్ కూర్చో, నీతో మాట్లాడాలి. మీరే అష్టవంకర్లు అంటే మనోడి పరిస్థితి ఏంటి? వంకర్ టెంకర్లండి. మీతోనే మాట్లాడాలంటున్నాడేంటి? ఏమో సార్, పెళ్లి రోజు కూడా చేపట్టుకుని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. కొంచెంలో తప్పించుకున్నాను. అంత దూరం వచ్చిందా? రే నిన్నేరా. ఇక్కడే మాట్లాడండి, లేదంటే భుజం మీద వేసుకుని రూమ్లోకి తీసుకెళ్ళిపోగలడు. ఏంటి చేసి? నీతో ఎప్పటి నుంచో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. కరెక్టే, కానీ నేను మగాడిని చేసి, కావాలంటే వేరే ఆప్షన్ ఏమైనా. నేనేం చెప్తున్నాను నీకేం అర్థమైంది? అయ్యో ఇది కాదు, వెళ్ళు. ఏదో అర్థమైందిలే, చెప్పు. విరాజిత గురించి నీతో మాట్లాడాలి. తన మనసులో ఏముందో నీకు తెలియాలి. సచ్చింది గొర్రె. ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి తన కలలేదని నేను ఉండొస్తాను మళ్ళీ. రే అదుగా అందుకేరా నీ రెండో పెళ్ళి కూడా ఆగిపోయింది. విరాజిత వాడిని ప్రేమిస్తుందని చెప్దామంటే విండేంటి? ప్రసాద్ నా అమ్మా నోరు జారేసాను. సీరియల్ సాగు తీసినట్టు ఇన్ని రోజులు ఏంటండి? ఎప్పుడో చెప్పాలి కదా. అది చెప్దామనే మొన్న పెళ్ళికి వచ్చాను. మరి పనసపట్టి బిర్యానీ చూసి మర్చిపోయారా? కాదు, టైంకి పెళ్లి కూతురు లేచిపోయింది, ఆనందంలో మర్చిపోయాను. అయినా అందరి మ్యాటర్లు సెట్ అవుతున్నాయి, నా మ్యాటరే సెట్ అవ్వట్లేదు. రే అక్షయ్ సార్, కొంచెం వశీకరణ మందు అంటే ఇవ్వరా, నేను వాడతాను. ఉన్నవన్నీ వాడేశారు సార్, మీకు కావాలంటే మళ్ళీ మారేడు మళ్ళీ తెప్పిస్తా. సరే తెప్పించు. సరే సార్. రే మర్చిపోవు కదా? లేదు సార్, మర్చిపోను. థ్యాంక్స్ రా.